ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం. దాంతోపాటుగా ఇంకా అవకాశము ఆసక్తి కూడా రెండు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివాలయ సందర్శన, లేకపోతే శివుడికి సంబంధించిన శ్లోకాలు ఏదైనా సరే, అంటే ఆయన సంబంధించిన మంత్రమైనా, లేకపోతే ఆయన సంబంధించిన విశ్వనాథాష్టకం, బిల్వాష్టకం, లింగాష్టకం, చంద్రశేఖర, ఏదైనా సరే శివుడికి సంబంధించింది ఏదైనా సరే చేయడం అనేది చాలా 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 మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే శివాలయ సందర్శన కూడా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా అది చేయడం, కూడా అవకాశం లేనట్లయితే విన్నా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచార ఫలితాల్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా దానికి తగిన ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ముందుకు వెళ్ళొచ్చు. మీ యొక్క జన్మజాతక కుండల్లో కనుక నడుస్తున్న దశలు అంతర్దశలో ఏమైనా సమస్యలు ఉంటే ఆటోమేటిక్గా ఈ పాటికి మీరు దానికి తగిన పరిహారాలు పాటిస్తూనే ఉంటారు. కనుక ఈ గోచార రీత్యా జరుగుతున్న వాటిలో ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలతో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడానికి మన ధైర్యం అనేది పెరగడానికి అవకాశం ఉంది అని మనం ఇక్కడ గమనించుకోవాలి. నమస్కారం. మరి